हरे कृष्ण। श्रील प्रभुपाद की जय। श्री चैतन्य महाप्रभु की जय। श्री श्री शिक्षाष्टकम। चेतोदर्पणमार्जनं भवमहादावाग्निनिर्वापनं श्रेयकैरवचन्द्रिका वितरणं विद्यावधूजीवनम् आनन्दाम्बुधिवर्धनं प्रतिपदं पूर्णामृतस्वादनं सर्वात्मा स्नपनं परं विजयते श्रीकृष्णसङ्कीर्तनम् नाम्नामकारि बहुधा निज सर्वशक्तिः तत्रार्पिता नियमितस्मरणेन कालः एतादृशी तव कृपा भगवन् ममापि दुर्दैवमीदृशमिहाजनिनानुरागः गृह्णादपि सुनीचेन तरोरिव सहिष्णुना अमानिना मानदेन कीर्तनीय सदा हरिः न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीशकामये मम जन्मनि जन्मनीश्वरे भवताद्भक्तिरहैतुकी त्वयि ऐनन्दतनुजकिङ्करं पतितं मा विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कजस्थितः धूलिसदृशं विचिन्तया नयनं गलदश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा पुलकैर्निचितं वपु कदा तव नामग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रारुषायितं शून्यायितं जगत्सर्वं गोविन्द विरहेण मे आश्लिष्य वा पादरथां पिनष्टु मामादर्शनान् मर्महतुं करोतु वा यथा तथा वा विभतातु लम्पटो मत्प्राणनाथस्तु स एव नापरः। శిక్షాష్టకం తాత్పర్యం 1వ శ్లోకం. అనంతకాలం నుండి ప్రోగుపడిన ధూళిని తొలగించి హృదయంను శుభ్రపరిచినదియు మరియు జన్మ మృత్యుభరితమైన భౌతిక జీవన అగ్నిని శమింపజేయనిది అగును. శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము. చంద్రుని చల్లని కిరణములను ప్రసరింపజేసేడి కారణమున ఈ శ్రీకృష్ణ సంకీర్తనము సర్వ మానవాళికి అతి ముఖ్యమగు వరప్రసాదము. ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవము ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మికానంద సాగరమును వృద్ధి చేయు ఈ శ్రీకృష్ణ నామ సంకీర్తనము సర్వదా పూర్ణామృత స్వాదనమును కలగజేయగలదు. 2వ శ్లోకం తాత్పర్యం. హే ప్రభు, నీ పవిత్ర నామం ఒక్కటే జీవులకు సర్వాభీష్టములను ఒసగగలదు. కృష్ణ, గోవింద అను అనేక నామములను కలిగిన నీవు ఆ దివ్యనామములందు నీ దివ్య శక్తులన్నింటినీ నింపి ఉన్నావు. ఆ నామములను కీర్తించుటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభు, నీ పవిత్ర నామములను కీర్తించడం ద్వారా నిన్ను సులభంగా చేరుటకు మమ్ము కరుణతో సమర్థులను గావించినను దురదృష్టవశాత్తు ఆ నామముల పట్ల నాకు ఎట్టి ఆకర్షణయు కలుగుటలేదు. 3వ శ్లోక తాత్పర్యం. రహదారి అందలి తృణము కన్నను తాను తక్కువ అనడి నమ్రతను కలిగి వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును ఒసుగుటకు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు హరినామమును ఉచ్చరించవలను. అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలను. 4వ శ్లోకం తాత్పర్యం. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలనని కానీ సౌందర్యవతులకు స్త్రీలను కానీ అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను. జన్మజన్మల యందు నేను కోరినది నిర్హేతుకమైన నీ భక్తియుక్త సేవ ఒక్కటియే. 5వ శ్లోక తాత్పర్యం. ఓ నందనందన శ్రీకృష్ణ, నేను నీ నిత్య సేవకుడైనను ఏదో ఒక కారణం చేత ఈ జన్మ మృత్యు సాగరమున పడితిని కనుక ఈ భవసాగరం నుండి నన్ను ఉద్ధరించి నీ పద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొనుము. 6వ శ్లోక తాత్పర్యం. హే భగవాన్, నీ నామమును ఉచ్చరించినప్పుడు నా కన్నులు నిరంతరము స్రవించు ప్రేమ బాష్పములచే ఎన్నడూ అలంకరింపబడును.
నీ నామమును పలికినంతనే ఎన్నడు నా గలము గద్గదమై శరీరము రోమాంచమగును. 7వ శ్లోక తాత్పర్యం. ఓ గోవింద, నీ వియోగము అనుభవించుచు ప్రతి నిమిషమును ఒక యుగముగా నేను భావించుచున్నాను. వర్షధారల వలె కనుల నుండి నీరు స్రవించుచున్నది. నీ విరహములో నాకు జగమంతయు శూన్యముగా తోచుచున్నది. 8వ శ్లోక తాత్పర్యం. శ్రీకృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువుని నేను ఎరుగును. అతడు తన పరిష్వంగములలో నా ఎడ మోటుగా ప్రవర్తించినను, లేక దర్శనమోసగక హృదయమును కృంగదీసినను అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధనారహితంగా అతడే సర్వదా నా ఆరాధనీయుడైన ప్రభువు అయినందున దేనినైనను చేయుటకు అతడు సర్వస్వతంత్రుడు. శ్రీల ప్రభుపాద్ की जय. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు की जय. హరే కృష్ణ.